స్టార్ట్ అవుతుంది 37కి. నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మూడవ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేసిన జగదీప్ ధన్ఖడ్. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సందర్శించిన రాష్ట్ర గవర్నర్, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న ఎస్ అబ్దుల్ నజీర్. బీహార్లోని ప్రధాని ఎన్నికల ప్రచారం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రశాంతంగా ముగిసిన రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు. వార్తల్లోని వివరాలు. సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి సంస్కృత జ్ఞానాన్ని ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించవచ్చునని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 67 మందికి బంగారు పతకాలు, 47 మందికి పీహెచ్డీలు, 580 మంది విద్యార్థులకు పట్టాలను ఉపరాష్ట్రపతి అందజేశారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ, సంస్కృత భాష విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంస్కృతికతను, ఉత్సుకతను పెంపొందిస్తుందన్నారు. అలాగే సంస్కృతం శ్రేష్టతకు ధీటుగా నిలుస్తోందని, సంప్రదాయంలో పాతుకుపోయిన భవిష్యత్తు వైపు విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తుందన్నారు. భారత్ మేధో సాంస్కృతిక వారసత్వానికి దోహదపడే సంస్కృతం శక్తివంతమైన, చైతన్యవంతమైన భాషగా వృద్ధి చెందుతుందన్నారు. While you are here, you may remember for some pain he might have given to you, but rest of your life, that pain will be sweet pain. You will remember him all your life. Mr. Saurabh Bhattacharya, Director Indian Institute of Science, Education and Research. He belongs to State of West Bengal, therefore namaskar. I have to say so, I have been Governor of State of West Bengal. I never forget that. He has many accolades. If I keep on counting them, I will keep on counting them. But to name just one, Shanti Swarup Bhattacharya Prize. He had stint in postdoctoral study with Nobel laureate Govind Khurana and friends. Anything from West Bengal, shooting to my ears and Sandesh to me, as sweet as anything else. Sanskrit भारतीय समाज के जीवन दर्शन का आधार नहीं है. जो संस्कृत नहीं जानते वो भी संस्कृत का भाग लेते हैं, संस्कृत से प्रभावित होते हैं. सत्य में जयते, सत्य मनी है, तो धर्मस्तो जय, ऐसे आदर्श वाक्य संस्कृत ग्रंथों से प्रेरित हैं. भगवत गीता ने अनेक महापुरुषों को मार्गदर्शन किया. सुदेव कुटुंबकम भारतीय वैश्विक दर्शन का सार है. To this momentous milestone, as you step into the world beyond this compass, armed with knowledge of Sanskrit, remember that you carry a torch bearer of ancient legacy, one that is not merely academic, profoundly transformative. Friends, I urge you all to become flag bearers of Sanskrit language, be champions, be custodians. Let us strive to preserve and propagate this invaluable heritage, ensuring that future generations inherit the treasure of our linguistic and spiritual lineage and our civilization, and we pass on to future generations. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎంతో మంది చిన్నారులకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతి బర్డ్ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రులను గవర్నర్ ఈరోజు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. నిరుపేద రోగుల కోసం టీటీడీ చేస్తున్న సేవను గవర్నర్ అభినందించారు. ప్రమాదవశాత్తు అవయవాలను కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న టీటీడీని అభినందించారు. రాష్ట్రంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరచడం దగ్గర నుంచి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు సివిజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం, అలాగే అక్రమంగా రవాణా చేసే మద్యం, డ్రగ్స్, నగదు వంటి వాటిపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమర్థ్ మొబైల్ యాప్ ప్రయోజనాలను ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3వ విడత పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. టాప్ లేని వాహనంపై ప్రధాని కమలం గుర్తును చూపిస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రహదారికి ఇరువైపులా భారీగా బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. యువత వివిధ వాయిద్య పరికరాలతో ఆహ్లాదకరంగా ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకమని, ఇది మోదీ గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీహార్లోని ముంగేర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను మార్చి మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. అదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు కల్పించిన ప్రయోజనాలను కూడా వారికి దక్కకుండా చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ముద్ర యోజన, స్టార్టప్ వంటి పథకాలతో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. इंडी गठबंधन की दूसरी योजना तो और भी खतरनाक है और ये भारत के संविधान की भावना के विरुद्ध हमारे पूर्वजों ने महीनों तक चर्चा करके जो हमारा देश का संविधान बनाया, जिस संविधान को बाबा साहब आम्बेडकर ने लिखा, उस संविधान की भावना के खिलाफ, बाबा साहब आम्बेडकर की योजना और विचार के खिलाफ अब वो धर्म के आधार पर आरक्षण लाना चाहते हैं। कांग्रेस कर्नाटका में उन्होंने एक मॉडल खड़ा किया है। దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2వ దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే త్రిపురలో 77.97%, ఛత్తీస్గఢ్లో 72.51% పోలింగ్ నమోదైంది. అస్సాంలో 70.68%, బీహార్లో 57.17%, జమ్మూ కాశ్మీర్లో 67.22%, కర్ణాటకలో 64.57%, కేరళలో 65.04%, మధ్యప్రదేశ్లో
55.45%, మహారాష్ట్రలో 53.71%, మణిపూర్లో 77.18%, రాజస్థాన్లో 60.24%, ఉత్తరప్రదేశ్లో 53.17%, పశ్చిమ బెంగాల్లో 71.84% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపును జూన్ 4వ తేదీన చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 గంటల పాటు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటకలోని బీజాపూర్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యులను చేస్తోందని హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. गठबंधन की सरकार दुनिया में पहली सरकार होगी जो अप्रेंटिसशिप का अधिकार हिंदुस्तान के हर बेरोजगार ग्रेजुएट को देने जा रही है. करोड़ों युवाओं की पहली नौकरी पक्की होने जा रही है. प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी ऑफिसेज में, सरकारी अस्पतालों में हिंदुस्तान की सरकार युवाओं को अप्रेंटिसशिप देगी. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 158 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం అసెంబ్లీ స్థానాలకు 206 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా వాటిలో 48 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించినట్లు చెప్పారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాన్స్టిట్యున్సీ తరపులో తీసుకున్నది అసెంబ్లీ సెగ్మెంట్లో తీసుకున్న నామినేషన్ పేపర్స్ ఇవాళ స్క్రూట్నీ చేసేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్ లిస్టు ఇవాళ ప్రిపేర్ చేయడం జరిగింది ఫామ్ 4 ద్వారా. ఇవాళకి చూస్తే మొత్తం ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూస్తే 32 క్యాండిడేట్స్ 61 నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే దాంట్లో 7 క్యాండిడేట్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. 25 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ లెవెల్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. దెన్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీస్ 5 ఉన్నాయి. అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు 16 మంది వ్యాలిడ్గా నామినేట్ చేయడం జరిగింది. 8 నియోజకవర్గంలో చూస్తే 206 టోటల్ క్యాండిడేట్స్ 354 నామినేషన్స్ దాఖలు చేస్తే దాంట్లో 158 క్యాండిడేట్స్ నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి 48 క్యాండిడేట్స్ ఉన్న నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. 79 ఇండిపెండెంట్లు అండ్ 48 డిఫరెంట్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీసు క్యాండిడేట్లు ఇప్పుడు దాకా వ్యాలిడ్గా నామినేషన్ చేయడం జరిగింది. 15 నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ 16 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ సభ్యులు ఇప్పుడు దాకా ఈ స్క్రూట్నీలో సక్సెస్ఫుల్గా వాళ్ళు నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ 2 రోజు ఈ ఆర్ఓస్, ఏఆర్ఓస్ ఆఫీసెస్ ఫంక్షన్ అవ్వదు. అండ్ పబ్లిక్ హాలిడేస్లో ఈ విత్డ్రాయల్కి ఉంటున్న ఈ ఫామ్ 5 సబ్మిట్ చేయడం కూడా కుదరదు. సో ఇవాళ విత్డ్రాయల్కి పర్మిషన్స్ ఉంటుంది. మండే వచ్చిన సోమవారం 3 గంటల లోపల ఆర్ఓస్, ఏఆర్ఓస్ ఆఫీస్లో వాళ్ళ క్యాండిడేట్లు కానీ వాళ్ళ ఏజెంట్లు కానీ ఆర్ ప్రపోజర్స్ కానీ ఈ ఫామ్ 5 జమ చేసేసుకొని వాళ్ళు విత్డ్రాయల్ ప్రక్రియ వాళ్ళు సబ్మిట్ చేయడం జరగాలి. ఎవరెవరు ఇప్పుడు విత్డ్రాయల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరు మనం సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి ఆ రోజే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సింబల్ అలాట్మెంట్ కూడా 29 జరుగుతుంది. దీంట్లో మనకి సింబల్స్ ఎక్కడెక్కడ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఎక్కడెక్కడ రిజర్వ్ చేసి ఉంటుందో ఆ సింబల్స్ అదర్ పార్టీస్ కానీ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం కుదరదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి
సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. పర సంస్కృతిని విడనాడి మన సంస్కృతిని అనుసరించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ విద్యార్థులకు సూచించారు. తిరుపతిలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలను అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు. గురువులు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో భారతదేశ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ జగదీప్ ధన్కడ్ గారి చేతుల మీదుగా ప్రాక్శాస్త్రి అంటే ఇంటర్మీడియట్ కు సమానమైనటువంటి కోర్సులో 2022-23 సంవత్సరానికి గాను స్వర్ణ పథకాన్ని పొందేటటువంటి మహాభాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతిని, ఆంధ్రాన్ని, మన సంస్కృతిని కూడా ప్రోత్సహించేటటువంటి ఒకే ఒక్క గొప్ప విశ్వవిద్యాలయం. నన్ను చదువుకునేలా చేస్తున్నందుకు మా తల్లిదండ్రులకు, మా గురువులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. Here I have done my Acharya course and now I get gold medal from Rashtrapati. I'm so glad to come here and thanks to everyone. Thanks to all. Yeah, I have completed my education Acharya from here, PG course. They are too good and on this guidance we are going on. That's all are good here. I'm so blessed that I can come here. Thank you so much to my gurus, my teachers and my parents. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3వ కాన్వకేషన్ జరిగింది. భారతదేశ ఉపరాష్ట్రపతి గారు, అలాగే కులపతి గారు. ఈ కార్యక్రమంలో నాకు బిఏడిలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దీనికి కారణం ప్రప్రథమంగా మా గురువులు. గోల్డ్ మెడల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చిందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఈరోజు ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో కోస్టా గ్రామంలోని దల్లోడు చెరువు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి విజయం దేశానికి క్షేమమన్నారు. కూలికి వెళ్తున్న పెద్ద ఆయన యువకుడు 300 రూపాయలు కూలి చేసి 280 రూపాయలు మద్యంకి ఇచ్చేస్తే భార్య పిల్లలకి ఏడిస్తాడమ్మా. ఎంత దారుణంగా. అది కల్తీ మద్యం. ఓ పక్క ఆర్థికంగా లాగేస్తున్నాడు, ఇంకో పక్క ఆరోగ్యం పాడు చేస్తున్నాడు. పేదవాడి సంపాదన లాక్కుంటున్నాడు. అమ్మఒడి, నాన్నబడి అని మీకేమో 5,000, 10,000 అక్కచెల్లెలు చూపిస్తున్నాడు. కరెంటు బిల్లు 150 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు 500 రూపాయలు అయింది. 500 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు 1,500 అయింది. స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు 76 సంవత్సరాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ కలిపి 3 లక్షలు అప్పు చేస్తే ఈ ఒక్క ముఖ్యమంత్రి వచ్చి 8 లక్షలు అప్పు చేసి మనమే కట్టాలి. మళ్ళీ ట్యాక్సులు, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి, మళ్ళీ అన్ని పెరిగిపోతాయి. ఆ ట్యాక్సుల ద్వారా మనం డబ్బు కట్టాలి. పేదవాడిని ఇంకా పేదవాడు చేస్తున్న పాలన అని చెప్పి మీ అందరికీ. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైన స్థానం కడప. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి కంచుకోటలా నిలిచింది. అయితే ఈసారి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఆ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు కోసం పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప శాసనసభ నియోజకవర్గం ముఖ చిత్రంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైన స్థానం కడప.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి కంచుకోట్లా నిలిచింది. అయితే ఈసారి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఆ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నియోజకవర్గంలో కడప రూరల్ మండలాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కడప మొదటి ఎమ్మెల్యేగా కోటిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2 పర్యాయాలు రహమతుల్లా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 5 పర్యాయాలు మినహా మిగిలిన ప్రతి ఎన్నికల్లోనూ మైనారిటీ వర్గానికి చెందిన నేతలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ అభ్యర్థి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ముస్లిం అభ్యర్థి మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ ఇక్కడ విజయం సాధించాయి. టీడీపీ కూడా గతంలో ఇక్కడ మైనారిటీ నేతలనే అభ్యర్థులుగా దింపినప్పటికీ వైఎస్ఆర్ కుటుంబంతో ఇక్కడ వారికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా టీడీపీ గత 4 ఎన్నికల్లో పరాజయాన్నే చవిచూసింది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,74,300 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,33,890 మంది పురుష ఓటర్లు కాగా 1,40,248 మంది మహిళా ఓటర్లున్నారు. వీరిలో 72,000 మంది మైనారిటీ ఓటర్లే ఉన్నారు. ఆ తర్వాత బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. వరుసగా మైనారిటీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉండడంతో ఆ సామాజిక వర్గంలోనే కొంత అసంతృప్తి, వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీడీపీ ఈసారి ప్రయోగాత్మకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళను పోటీలో నిలిపింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవిరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచిన అంజద్ బాషానే మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ పోటీ మైనారిటీ వర్సెస్ నాన్ మైనారిటీ అన్నట్లు జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నగరానికి సంబంధించి 2,150 కోట్ల రూపాయలతో ఈ నగరాన్ని సుందరీకరణ, అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. శాశ్వత నీటి పరిష్కారం గతంలో చాలా తక్కువగా ఈ నీటి పెద్దడి కడపలో ఉండేది. కానీ ఇప్పుడు 608 కోట్ల రూపాయలతో శాశ్వత నీటి పరిష్కారానికి అమృత్ పథకం కింద బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తేవడం జరుగుతుంది. మేయర్ గారి ఆధ్వర్యంలో కడప నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడుతోంది. సర్కిళ్లు తీర్చిదిద్దబడుతున్నాయి. పడిన నాగరాజపేట వాసులు చాలా ఇబ్బంది పడేవారు. అక్కడ శాశ్వతంగా 56 కోట్ల రూపాయలతో ప్రొటెక్షన్ వాల్ కట్టడం జరిగింది. పక్కన అప్రోచ్ రోడ్ వేయడం జరిగింది, కాలువ వేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాడు. కడప నగరం అభివృద్ధికి సంబంధించినటువంటి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారిపోయింది. ఇందులో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బొగ్గవంక బ్యూటిఫికేషన్, వైడనింగ్ పనులు, రక్షణ గోడ నిర్మాణం అనేటువంటిది ఇప్పటికి కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. పథకం అంటున్నారు. అప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అనేలాగా వస్తుందనే ఆశతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఒక్క బిడ్డకు మీరు అమ్మఒడి పథకం ఇస్తే మిగతా పిల్లలంతా చదువుకోవాలంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఆలోచించడం లేదు. ఈ మనీ అంతా ఏమైతా ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం మరి మీరే రన్ చేస్తున్నారు. ఆ డబ్బు ఏమైతా ఉంది? ఎంతో ఆశతో, అంటే చదువు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కడప జిల్లాకు ప్రయారిటీ ఇస్తారు. దగ్గర 100 ఎకరాలు భూమి ఉంది. అక్కడ పరిశ్రమలు పెట్టి లక్షల మందికి ఉపాధి కల్పిస్తారని చాలా మంది కూడా ఆశపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా జరగలేదు. ఒక ప్రహారీ కూడా పూర్తి కాని పరిస్థితి. అంటే ఈరోజు నిరుద్యోగుల పట్ల బాగా వెనకబడిన ప్రాంతం ఇది. స్టడీ సర్కిల్లో, కోచింగ్ సెంటర్లలో, రూములలో మగ్గిపోతా ఉన్నారు. మరి దీన్ని ఎవరు మోసం చేసినట్టు? ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా, మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అంజద్ బాషా ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వాలని ఆశపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రం కావడంతో కడపలో అభివృద్ధి పనుల కోసం 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారు. వాటిని ఆసుపత్రుల అభివృద్ధికి, నగరంలో రోడ్ల సుందరీకరణకు ఉపయోగించారు. అయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మట్టిని కొల్లగొట్టడంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాల్లో ఉన్న భూములను పరిష్కరిస్తామని చెప్పి కారు చౌకగా ప్రజల నుంచి వాటిని లాక్కున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో అంజద్ బాషాకి ఇబ్బంది కలిగించే అంశాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాధవిరెడ్డి కూడా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల ద్వారా
విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడం కూడా టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలని భావించవచ్చు. అయితే మాధవిరెడ్డికి సీట్ ఇవ్వడంతో కడప టీడీపీ రెండుగా చీలిపోయింది. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న అమీర్ బాబుతో పాటు టికెట్ ఆశిస్తూ వచ్చిన లక్ష్మీరెడ్డి కుటుంబం కూడా ప్రత్యేక వర్గంగా ఉన్నారు. శాశ్వత తాగునీటి అవసరాన్ని తీర్చడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ యువత ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను తీసుకురావాలని, అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలు కొంతమేర సంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కడప ప్రజలిచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కృష్ణాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభించి స్థానికంగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు. ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం. మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? సిఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించేదానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం ఆ కృష్ణమ్మ జలాలు తీసుకు. శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లోనూ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కలమట వెంకటరమణ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా టీడీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. చరిత్రలోనే ఇది మరుపులేనటువంటి రోజు. ఈ రోజు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులుగా ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం, మరి రెండో తరంగా వచ్చినటువంటి కలమట వెంకటరమణమూర్తి గారికి నూతనంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకి అభినందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ధన్యవాదాలు. నిజంగా ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈయన సంపూర్ణంగా ఈ యొక్క స్థానానికి న్యాయం చేయగలడని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఎలక్షన్లకు ముందే ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఆయన భుజాల మీద పెట్టడం జరిగిందని ఎంతో గట్టిగా చెప్తారు. రేపు భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబం, కార్యకర్త కూడా ఆయన సమక్షంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ తెలిపారు. కర్నూలులోని పాండ్యం నియోజకవర్గ కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం కావాలంటే తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. కాలనీలో మురికి కాలువ సమస్యలు అధికంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈరోజు పాండ్యం నియోజకవర్గంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీ, వాసవి నగర్, గోపీనగర్, గురుబ్రహ్మ నగర్ ఈ ఏరియాలో సిపిఎం పార్టీగా ఇంటింటి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా డ్రైవర్స్ కాలనీ 2004లో సిపిఎం పార్టీ ఏర్పాటు చేసినటువంటి 1000 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు. మీరు మాకు స్థలాలు ఇచ్చారు, మాకు ఆస్తిని ఇచ్చారు, మీకు తప్ప ఎవరు చేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజల నుంచి పెద్ద ఆదరణ వచ్చింది. ఆ రకంగా అంటే ఏదైతే సిపిఎం పార్టీ గతంలో చేసినట్టు కృషి ఈరోజు ఎన్నికల రూపంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి
సిపిఎం పార్టీ ఈరోజు సెనెట్ మార్గం అని చెప్పిన పరిస్థితులు ఈరోజు ఉన్నారు. రోడ్ల వ్యవస్థ చాలా అధ్వానంగా, ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ కాలనీలు ఏర్పడి 15 సంవత్సరాలు అయిపోయింది. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈరోజు వివిధ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మానాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.